హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా నువ్వుల పచ్చడండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి రైస్లకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. టమాటా నువ్వుల పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకొని వేడివేడిగా అన్నం వండుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టమాటా నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు నువ్వులు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు నువ్వులు చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులనేవి చిటపటలాడి ఇలా ఫ్రై అయిన తర్వాత అలా కళాయిలో ఉంచేసుకోకుండా వేరే ప్లేట్లోకి వేసుకోండి. కళాయిలో ఉంచేసుకుంటే నువ్వులనేవి మాడిపోతాయి. అలా వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును కూడా వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అయితే 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. మిరపకాయలు ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల. ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయ్యాక మీడియం సైజున 2 టమాటీలను కూడా కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటీలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటీలు 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా టమాటా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు వేసుకోండి. ఈ నువ్వుల్ని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. మనం మిక్సీ జార్లో ఫస్టే నువ్వులను గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఫస్ట్ టమాటా ఉల్లిపాయను గ్రైండ్ చేసి నువ్వులు వేసుకుంటే నువ్వులు అనేవి నలగవు. చూసారు కదా నువ్వులను ఎలా గ్రైండ్ చేసుకున్నాక ఎండుమిరపకాయలు ఉల్లిపాయ టమాటా ఉంది కదండి పూర్తిగా చల్లారిపోయాక ఇది కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వరకు ఎల్లుల్లి రేకలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మనం ముందే టమాటా మగ్గడానికి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చడి అనేది కొద్దిగా ముద్దగా ఉంటేనే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి. అదే ఇడ్లీ దోశలకైతే కొద్దిగా పలుచగా చేసుకోండి వాటర్ వేసుకొని. పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోండి. పోపులు కాస్త ఫ్రై అయ్యాక 3 ఎల్లుల్లి రేకలు దంచి వేసుకోండి. 1 ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపును కాస్త ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకొని కలుపుకోండి. నేను ఇంగువ వేసానంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి వేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి టమాటా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పూట కడుపుకి హాయిగా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.